హరే కృష్ణ. ఈరోజు ఒక మంచి సందేశాత్మకమైనటువంటి కథతోటి మీ ముందుకు వస్తున్నాను. ముఖ్యంగా మనం మన జీవితంలో ఏంటి అంటే ఏదన్నా కోరుకున్నప్పుడు అది జరగనప్పుడు, లేకపోతే వివిధ సందర్భాల్లో మనం క్రోధానికి గురి అవుతూ ఉంటాం. భగవద్గీతలో కూడా భగవంతుడు ఆయన ఏం చెప్తారంటే ఈ యొక్క విషయ వాంఛల మీద మనం ధ్యానం పెట్టినప్పుడు కామం ఉత్పన్నమవుతుంది. ఆ కామం ఎప్పుడైతే అది ఫలించకుండా పోతుందో అది క్రోధంగా మారుతుంది. క్రోధం ఏం చేస్తుంది? క్రోధాత్ భవంతి సమోహ, సమోహ శృతి విభ్రమ, శృతి భ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశ ప్రణశ్యతి. మనలో ఉన్నటువంటి విచక్షణ జ్ఞానం కోల్పోయేటట్టుగా క్రోధం చేస్తుందన్నమాట. సో అందుకని మనం ఎప్పుడు కూడా ఆవేశంలో ఉన్నప్పుడు, క్రోధంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆ క్షణం కొంచెం వేచి ఉండాలి. లేకపోతే ఏమవుతుంది అంటే అది అనర్థాలకు దారి తీస్తుంది అన్నమాట. నేను ముందు కూడా మీకు చెప్పాను, ఒక పిల్లవాడు చాక్ పీస్ తోటి కార్ మీద ఏదో రాస్తూ ఉంటే వాళ్ళ తండ్రి కోపం వచ్చి చేతిలో ఉన్నటువంటి, ఆయన ఏదో పని చేస్తూ ఉంటాడు, చేతిలో ఉన్నటువంటి పెద్ద సుత్తి ఒకటి తీసి ఆ పిల్లోడి మీద విసిరేస్తాడు అనమాట. అది వాడి వేలు మీద పడి వేలు తెగిపోతుంది, వాడికి శాశ్వతంగా వేలు పోతుంది అనమాట. హాస్పిటల్లో పిల్లవాడిని అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ అంతా అయిన తర్వాత తండ్రి పాశ్చాత్తాపంతో తిరిగి ఇంటికి వచ్చి కార్ మీద పిల్లవాడు ఏం రాశాడని చూస్తాడు. చాక్ పీస్ తోటి ఐ లవ్ మై డాడ్ అని చెప్పి రాసుంటాడు అనమాట. అది చూసి కళ్ళలో నీళ్ళు వస్తాయి. కానీ వాడంత ప్రేమగా తండ్రి మీద రాసిన దానికి తండ్రి ఇచ్చిన ఫలితం ఏంటి? మీకు ఇంకో ఉదాహరణ కూడా ఇస్తాను. ఒక తెల్ల జాతీయుడు, ఇంతకుముందు పాశ్చాత్య దేశాల్లో ఈ యొక్క నల్లవారు తెల్లవారు చాలా వివక్ష నడుస్తూ ఉండేదన్నమాట. ఒక తెల్లాయన ఒక పెద్ద రెస్టారెంట్కి వెళ్తాడనమాట. వెళ్తే ఒక నల్లవాడ రెస్టారెంట్లో బాగా దుస్తులు వేసుకొని, మంచి విలువైన దుస్తులు వేసుకొని ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉంటాడు. ఈ తెల్లవాడు ఆ నల్ల జాతీయుల మీద వివక్ష చూపించాలన్నటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి సర్వర్లను పిలిచి ఆ హోటల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏం కావాలంటే అది తినడానికి ఇవ్వండి, బిల్లు నేను పే చేస్తాను, కానీ ఆ నల్లోడికి మాత్రం ఏమి ఇవ్వకూడదు అంటాడు. ఆ యొక్క సర్వర్ సరేనని చెప్పి అందరికీ సర్వ్ చేస్తారు. తర్వాత బిల్లు ఇతను పే చేస్తాడనమాట. పే చేసిన తర్వాత ఆ నల్లవాడి దగ్గరికి వెళ్ళిపోయి, చూసావా అందరికీ నేను పే చేశాను కానీ నీకు పే చేయలేదు అని చెప్పి అంటాడు. అతను నవ్వుతాడు అనమాట. తర్వాత మళ్ళా ఇంకా కోపం వచ్చి ఇతనికి రెండోసారి ఇంకా ఏం కావాలన్నా కూడా తినండి, కానీ ఆ నల్లవాడికి మాత్రం ఏమి ఇవ్వకూడదు అని చెప్పి అంటాడు. సో రెండోసారి కూడా బాగా సర్వ్ చేస్తారు, పెద్ద బిల్లే వస్తుంది, బిల్ అంతా కట్టేస్తాడు. మళ్ళీ ఆ నల్ల జాతీయుడి దగ్గరికి వెళ్ళి, చూసావా నేను నీకేమి ఇవ్వలేదు, అందరికీ నేను పే చేశానంటే అతను మళ్ళీ పెద్దగా నవ్వుతాడు అనమాట. ఇతనికి రెట్టింపు కోపం వచ్చేసి ఆ సర్వర్ని పిలిచి, ఆయన ఎంత అవమానించడానికి ప్రయత్నించినా వాడు నవ్వుతాడేంటి పిచ్చోడు, నేను అందరికీ ట్రీట్ ఇచ్చాను, వాడికి మాత్రం ఏమి ఇవ్వలేదు, కానీ నవ్వుతున్నాడు వాడు అని చెప్పి అంటాడు అనమాట. అప్పుడు ఆ సర్వర్ ఏమంటాడంటే, భలేవాళ్ళు సార్ నవ్వకుండా ఏడుస్తారంటారా? ఆ యొక్క నల్లవాడు ఈ హోటల్కి ఓనరు, మీరు ఇంత బిల్లులు చేస్తే ఆడ హ్యాపీగా నవ్వకుండా ఇంకా ఏడుస్తాడా ఏంటి అని చెప్పి అంటాడు అనమాట. సో అతనికి ఏదో అమర్యాద చేయాలని చెప్పి వీడు ప్రయత్నం చేశాడు, కానీ చివరికి ఏమైంది, వాడికి బిల్లు బ్రహ్మాండంగా ఆదాయం వచ్చిందనమాట, వీడికేమో నష్టం వచ్చింది. సో ఈ రకంగా మనం ఏంటి అంటే అనవసరమైనటువంటి విషయాలకి కోపాలు తాపాలు తెచ్చుకొని అటువంటి సమయాల్లో తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా మనకు చెడుని చేకూరుస్తాయి అన్నమాట. సో అందుకని మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఆవేశం వచ్చినప్పుడు, క్రోధం వచ్చినప్పుడు ఆ కొద్ది క్షణాలు మీరు మిమ్మల్ని ఏకాంతంలోకి వెళ్ళిపోండి. మీరు ప్రశాంతత వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునేదానికి ప్రయత్నం చేయండి. ఎందువల్ల అంటే ఆవేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలు అనర్థాలకు దారి తీస్తాయన్నమాట. సో అందువల్ల ప్రశాంతమైనటువంటి చిత్తం. సో మనకి ఎప్పుడైతే క్రోధం వస్తుందో అప్పుడు కావాలంటే భగవత్ నామాన్ని జపించండి, లేకపోతే
ఆధ్యాత్మికంగా ఏదైనా భగవద్గీతలో ఒక శ్లోకాన్ని చదవండి, అంటే డైవర్ట్ చేయడానికి, ఆ క్షణంలో అనర్థాలు జరగకుండా మనల్ని మనం డైవర్ట్ చేసుకునేదానికి ఇది ఒక మంచి ఉపాయం అన్నమాట. లేకపోతే ఏదైనా మంచి ప్రవచనం విన్నారు, అది గుర్తుకు తెచ్చుకోండి. సో ఈ రకంగా మనల్ని డైవర్ట్ చేసుకొని ఆ క్షణానికి మనం నిగ్రహించుకొని ఆ క్షణాన్ని ఏ రకమైన నిర్ణయం తీసుకోకుండా ఉంటే అనర్థాలకు దారి తీయకుండా ఉంటుందన్నమాట. సో ఈ రకంగా మనల్ని మనం రక్షించుకునేదానికి ప్రయత్నించండి. బెస్ట్ ప్రొసీజర్ ఏంటి అంటే, ప్రతిసారి కోపం వచ్చినప్పుడు అక్కడ భగవద్గీత చేతిలో ఉండదు, లేకపోతే ప్రవచనం వినే అవకాశం ఉండదు. జస్ట్ భగవత్ నామాన్ని జపించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జపించండి, ఆనందించండి, తరించండి. హరే కృష్ణ.